హలో, వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఒక రూపాయికి బొమ్మ బొరుసు అనే రెండు కోణాలు ఉన్నట్టే ప్రతి మనిషికి కూడా మంచి చెడు అలా రెండు కోణాలు ఉంటాయన్నమాట. అలానే ప్రతి ఒక్కరూ మంచివారు కాదు, ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు కాదు. సో ఇక్కడ నేనైతే ఒక సిస్టర్ యొక్క ప్రాబ్లం గురించి మాట్లాడదలుచుకున్నాను. తను నాతో షేర్ చేసుకుందనమాట. సో ఇక్కడ నేను చెప్పేది అందరూ అలా ఉంటారని కాదు, అలా ఉండరని కూడా కాదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నేను మాట్లాడేది చెడ్డవారిగా ఉండే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఆ సిస్టర్ చెప్పారనమాట, అక్క మా ఆయనకి నాతో ఉండడం చాలా ఇష్టము, నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం, నాకు గిఫ్ట్లు కొనడం ఇష్టం, నాకు శారీ కొనడం ఇష్టం. కానీ వాళ్ళ అమ్మగారిని చూసి ప్రతిసారి భయపడుతూ ఉంటారు, వాళ్ళ సిస్టర్ని చూసి కూడా భయపడుతూ ఉంటారు. ఏదైనా నాకు ఒక చీర కొని తెచ్చారా అనుకో, ఏరా నాకెందుకు తేవాలేదు, తనకే కొన్నావు కానీ నాకెందుకు కొనలేదు అని అంటారు. పోనీ నాకు ఏదైనా నా బర్త్డేకో లేకపోతే మ్యారేజ్ యానివర్సరీకో ఏదైనా గోల్డ్ కొన్నారా అనుకో, నాకెందుకు కొనలేదు, తనకెందుకు కొన్నావు అని చెప్పేసి కోప్పడిపోయి గొడవలు పెట్టేసుకుంటారు. నా పక్కన కూర్చొని మాట్లాడారే అంటే మా ఆయన, అదిగో తన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నావు, పెళ్ళం కొంగుకు కట్టేసుకుందని చెప్పేసి గొడవలు పడిపోతూ ఉంటారక్క. సో మా ఆయనకి నా పక్కన కూర్చోవాలన్నా, నన్ను చూడాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. ప్రతి దానికి నాతో కంపేర్ చేసుకుంటారు. మా ఆయన నాతో ఎలా ఉంటున్నారో తనతోని కూడా అలాగే ఉండాలి, నాకు ఎలాంటి గిఫ్ట్స్ తెస్తున్నారో తనకు కూడా అలాగే గిఫ్ట్స్ తేవాలని. సో నాతో ఎలా టైం స్పెండ్ చేసి కూర్చొని పక్కన మాట్లాడతారో మా అత్తగారితో కూడా అలాగే కూర్చొని మాట్లాడాలి. ప్రతి దానికి నాతో కంపేర్ చేసుకుంటారక్క. మా ఆడపడుచుకి మాత్రం వాళ్ళ హస్బెండ్ ఏదైనా కొనిస్తే మా కూతురికి పలానా నెక్లెస్ కొన్నాడు, మా అల్లుడు చాలా బాగా చూసుకుంటాడు, మా అల్లుడు బంగారము అని చెప్పేసి మాట్లాడతారు. అదే మా ఆయన నాకు కొంటే మాత్రం చాలా గొడవ పడిపోయి ఇబ్బందులు పెట్టేసి ఏదో ఒక గొడవ చేసేసి రచ్చ చేసేస్తారక్క ఇంట్లోని. అసలు నాకు చాలా బాధగా ఉంది, లైఫ్ లీడ్ చేయాలంటే బాధ వేస్తుంది అని చెప్పేసి ఆ సిస్టరు బాధపడ్డారనమాట. సో ఇది ఒక్క ఆ సిస్టర్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమే కాదు, చాలా మంది ఆడవాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రాబ్లం. ఒక అత్తగారితో కలిసి ఉండే కోడల లైఫ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాదు, అత్తగారికి దూరంగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కోడలు ఎక్కడో ఉన్నా టీవీ రిమోట్ చేతిలో ఉన్నట్టు కంట్రోల్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆడిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అత్తగారు అనే పొజిషన్కి వచ్చేసరికి ప్రతిదీ నాకు నచ్చిందే జరగాలి, ప్రతిదీ నాకు చెప్పాకే కొనాలి, ప్రతిదీ నేను పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కొనుక్కోవాలి అని ఒక రకమైన హోదా హక్కు భావంతో చాలా మంది ఉంటారనమాట. సో ఎలా ఉంటారంటే వాళ్ళు వేరే చోటున్నా కూడా ప్రతిదీ కొన్నారంటే, కనీసం ఒక చీర తీసుకున్నా లేకపోతే ఒక బొమ్మ, పిల్లలకి ఒక బొమ్మ కొన్నా సరే ఆ వాళ్ళకి వెంటనే ఫోన్ చేసన్నా వీడియో కాల్ చేసన్నా చూపించేయాలన్నమాట. లేదనుకోండి, ఆ బొమ్మ ఎప్పుడు కొన్నారు, నాకు చెప్పనే లేదే, నాకు చెప్పాలని తెలీదా, అత్తగారుగా నాకు మర్యాద ఇవ్వాలని తెలీదా అంటారు. ఒక టీవీ, ఫ్రిడ్జ్, ఇంట్లో ఏది పాడైపోయినా కొనుక్కున్నా కూడా వెంటనే ఫోన్ చేసేసి ఇది కొనుక్కున్నాము అని చెప్పేసి గొప్పగా చెప్పేయాలన్నమాట. లేదా పోయే ముందన్నా చెప్పాలి, మేము ఇది తీసుకున్నాము, ఇది పాడైపోయింది అని. అదొక హక్కుగా భావిస్తారనమాట. సో అది ఎలా ఉంటుందంటే, ప్రతిదానికి కోడలతో కంపారిజన్. కోడలికి చీర కొన్నాడంటే నాకు కొనాలి, కోడలికి నగ కొన్నారంటే నాకు కొనాలి, కోడల కన్నా ఇంకా ఎక్కువగా చూసుకోవాలి నన్ను, ఎందుకంటే నేను తల్లిని కాబట్టి నన్ను చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు భావించకపోయినా కూడా ఆవిడ చుట్టూ ఉండే జనం వాళ్ళ చెప్పుడు మాటలతో ఆవిడని ఆ రకంగా మార్చేస్తారనమాట. కోడల్ని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే కోడలు చేదాటిపోతుంది, కోడల్ని నీ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి, కోడలికి నువ్వంటే ఒక భయం ఉండాలి అని చెప్పేసి పాపం ఆవిడ్ని రకరకాలుగా మాటలతో ఆవిడ్ని మార్చేసి ఆవిడ్ని ఒక యుద్ధ వీరనారిగా తీర్చిదిద్దుతారనమాట చుట్టూ ఉండే జనం. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రతిదీ నా హక్కు, నా కొడుకు ఏదైనా కొంటే ముందు నాకు తెలియాలి, నా కోడలు ఏమైనా చెయ్యాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక హక్కుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఒక కోణం. రెండోది వచ్చేసి, నా కోడలుకి నా కొడుకు కొనివ్వకూడదు, నా కూతురికి నా అల్లుడు కొనివ్వచ్చు. నా కూతురికి నా అల్లుడు కొనిచ్చాడంటే నా అల్లుడు బంగారం, నా కూతురిని చాలా బాగా చూసుకుంటాడు అంటారు. లేకపోతే అల్లుడు కూతురికి ఏదైనా ఇంటి పనుల్లో కానీ దేంట్లో నన్ను హెల్ప్ చేస్తే నా అల్లుడు చాలా మంచివాడు, నా కూతురికి హెల్ప్ చేస్తాడు, నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని గొప్పగా చెప్పుకుంటారు. అదే తన కొడుకు చేశాడు అనుకోండి, నా కొడుకుని కొంగుకి కట్టేసుకుంది, నా కొడుకుని బానిసగా చూసేస్తుంది, నా కొడుకుకి పనులు
పనులు చెప్పేస్తుంది. మగాడు అలాంటి పనులు చెయ్యొచ్చా, ఇంటి పనులు చెయ్యొచ్చా, అసలు ఏమనుకుంటుంది అని చెప్పేసి కోడల మీద యుద్ధానికి ప్రకటించేస్తూ ఉంటారు. సో కూతురి విషయంలో కరెక్ట్ అయిన విషయం కోడల విషయంలో ఎందుకు రాంగ్ అవుతుంది? కూతురికి కొంటే బంగారం, కోడలికి కొంటే అది దౌర్భాగ్యం. సో ఇక్కడ కొన్నదేమో బయట నుండి వచ్చిన అల్లుడు కన్నపేగైన నీ కూతురికి కొంటున్నాడు కాబట్టి నీకు ఆనందం. ఇక్కడ కన్నపేగైన నీ కొడుకు బయట నుంచి వచ్చిన కోడలికి కొంటున్నాడు కాబట్టి నీకు అది బాధ. సో అక్కడ నీకు కొనట్లేదు అన్న దానికన్నా నీకు బయట నుండి వచ్చిన వాళ్ళు నీ కూతురికి కొన్నారన్న ఆనందం, నీ కడుపు పేగు బయట నుండి వచ్చిన వాళ్ళకి కొన్నారన్న బాధ. ఈ రెండిటి వల్ల నీకు ఎక్కువ బాధ అనిపిస్తుంది అనమాట. అంటే కోడల అనేది ఇంట్లోది కాదు కదా, బయట నుండి తెచ్చుకున్న బంధం కాబట్టి అది ఎప్పుడు భారంగానే ఉంటుంది. సో ఎక్కడ కొనిపించేసుకొని ఎక్కడ ఎదిగిపోయి ఎక్కడ తన కొడుకును మార్చేస్తుందో అనే భయంలో కొద్దిమంది తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు ఎదుగుదలని కూడా చూసి ఈర్ష్యగా ఫీల్ అవుతారనమాట. కూతురు ఎదగాలి, కూతురు మంచి స్థాయిలో ఉండాలి, అల్లుడు మంచి స్థాయిలో ఉంటే కూతురు మంచి స్థాయిలో ఉంటుంది కాబట్టి గొప్పగా చెప్పుకుంటారు. అదే కోడలు కొడుకు ఎదగకూడదు, అలా వాళ్ళ కళ్ళ ముందు ఉండిపోవాలి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండిపోవాలి, వాళ్ళ కంట్రోలింగ్లో ఉండాలి. ఒకవేళ ఎదిగారనుకో ఎక్కడ వాళ్ళ దాటిపోతారో అనే భయంతో బాధపడే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అలా భావిస్తారండి? మీరు ఒకప్పుడు కోడలే కదా, ఈ రోజు అత్తగారు అయ్యారంటే ఒకప్పుడు కోడలే కదా. ఈ రోజు మీ కోడలు బహుమతులు స్వీకరించడం మాత్రమే చూస్తున్నారు. ఆ బహుమతుల వెనక బాధ్యతలు స్వీకరించే కోడల్ని మీరు ఎందుకు చూడట్లేదు? ఒక కోడలు అంటే ఒకవైపు కోణమే కాదు, కొడుకుని మార్చేసుకొని కొడుకుని ఏదో చేసేసింది అన్న కోణం వైపే కాకుండా రెండో వైపు కొడుకుతో పాటు కష్టపడతారు, కొడుకుతో పాటు బాధ్యతలు పంచుకుంటారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కొడుకుతో పాటు జీవితం కొనసాగిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మీ జీవితంలో కూడా కోడలుగా ఉన్నప్పుడు, భార్యగా ఉన్నప్పుడు భర్తతో ఎన్నో ఒడిదొడుగులు చూసుంటారు, కష్ట నష్టాలు చూసుంటారు, ఎత్తు పల్లాలు చూసుంటారు. మీ జీవితంలో మీ భర్తకి మీరు ఎలా అండదండగా ఉన్నారో మీ కోడలు కూడా మీ కొడుకు జీవితంలో అలాగే అండదండగా ఉంటుందని ఎందుకు అనుకోవట్లేదు? ఎప్పుడు అది కొనిపించుకుంటుంది, ఇది కొనిపించుకుంటుంది, అలా తిరుగుతుంది, ఇలా ఉంటుంది అనే ఆనందాన్నే చూస్తున్నారు. కాబట్టి ఆ ఆనందం వెనుక ఉన్న తన బాధ, కష్టం, బాధ్యత మీరెందుకు గమనించట్లేదు? ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు, ఊరికే అనట్లేదు. ఎందుకంటే ఒక ఆడదాని కష్టం ఇంకో ఆడదానికి తెలియాలి. ఎందుకంటే ఈ రోజు అత్తగారు అయిపోయారంటే పుట్టుగానే అత్తగారు అయిపోలేదు కదా, మధ్యలో కూతురు కోడలు అనే రోల్ని పాటించుకొని అత్తగారు అయ్యారు కదా. సో మీరు అన్నీ ఫేస్ చేసి వచ్చుంటారు కదా లైఫ్లో. సో మీకు ప్రతిదీ తెలుసుంటుంది కదా. ఎప్పుడు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం కాదు, సంపద కోసం లక్ష్మిలా ఉన్న కోడల్ని గౌరవించడం, ఆవిడ బాధను అర్థం చేసుకోవడం, అలా చేస్తే ఆటోమేటిక్గా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇంటికొచ్చిన కోడల్ని బాధ పెడుతూ కొడుకుతో ఎక్కడ ఉంటే కొడుకు మారిపోతాడా అని కోడల్ని కొడుకుని దూరం చెయ్యాలని వాళ్ళకి సమయాన్ని కూడా ఇవ్వకుండా ప్రతిదానికి బాధపడుతూ అది కొనిచ్చేస్తున్నాడు ఇది కొనిచ్చేస్తున్నాడు అనేసి ఫీల్ అయిపోయి, ఒకవేళ పోనీ కొనిచ్చి చెప్తే ఆనందంగా ఫీల్ అవుతారా అంటే అది లేదు. మూతి ముడుచుకొని నాకు కొనివ్వట్లేదు, నా కూతురికి కొనివ్వట్లేదు, ఆ భార్యకే కొనిచ్చుకుంటున్నాడని చెప్పి మూతి ముడుచుకొని గొడవలు పెట్టుకుంటారు. పోనీ చెప్పకపోతానన్నా ఉంటారా అంటే ఎందుకు చెప్పలేదని గొడవ పెట్టుకుంటారు. సో ఇలాంటివి మానేసి పెళ్లి చేశారు కాబట్టి నా కొడుకు కోడలు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి మీ కొడుక్కి అని ఆలోచించాలి. అంతేగాని మీరు మీ కొడుక్కి ఒక తల్లిగా మాత్రమే తోడుండగలరు, కానీ మీ కొడుక్కి వచ్చిన భార్య జీవితాంతం అతనికి కష్టాల్లో నష్టాల్లో జీవితంలో ఒడిదొడుగుల్లో కూడా తోడు ఉంటుంది. ఒక ఆనందంలో కాదు ఒక బాధలో కూడా ఆమె అతనికి తోడుగా ఉంటుంది. సో బాధను షేర్ చేసుకునే వాళ్ళకి ఆనందాన్ని షేర్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. అది ఆవిడ హక్కు. ప్రతి భర్తకి తన భార్యని చూసుకోవాలని ఉంటుంది, చూసుకొని ఇవ్వాలి కూడా. కంట్రోల్లో పెట్టుకుందాము, మనం బాధ పెడదాము అని చెప్పి ఆలోచించారనుకోండి, ప్రతిదీ పైన కౌంట్ అవుతుంది. ఆ కౌంట్ కర్మ ఫలంలో మనకి ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలోనైనా వర్తిస్తుంది. సో ఎప్పుడు కూడా మనం చేసేది మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా ఆ విషయాలు ఫేస్ చేసి వచ్చుంటాం కాబట్టి వేరే వాళ్ళని ఫేస్ చేసేలాగా దానికి మనం బాధ్యతలాగా ఉండకూడదు. సో వీలైతే సమస్యల నుండి బయట పడేయడానికి చూడండి, కానీ సమస్యల్లో నెట్టడానికైతే చూడకండి. సో ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే, పేగు బంధమైన బయట బంధమైన
అయినా ఏ బంధం అయినా మన బంధం అని అనుకున్న వాళ్ళే గొప్పగా ఆలోచించగలుగుతారు, గొప్ప అత్తలుగా ఉండగలుగుతారు. అలా ఉండే అత్తలు కూడా ఈ ప్రపంచం మీద చాలా మంది ఉన్నారు. గొప్పగా చూసుకునే అత్తలు ఉన్నారు, ప్రేమగా చూసుకునే అత్తలు ఉన్నారు, కోడలికి అండగా దండగా నిలిచే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ నేను కొద్ది మంది గురించే చెప్పాను. ఆ కొద్ది మంది గురించి మాత్రమే, మిగిలిన వాళ్ళ గురించి కాదండి. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తాం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.